ఎక్కువగా ముడి చమురు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి ఇథనాల్ బ్లెండింగ్ ను వేగవంతం చేసింది. ఇథనాల్తో జల సంక్షోభం వస్తుందా? ఒక లీటర్ కోసం ఎంత నీరు ఖర్చవుతుంది? ఇథనాల్ ఉత్పత్తి ప్రయోజనకరమా లేక నష్టమా? భారత్ ఎక్కువగా ప్రపంచ దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అయితే ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి పెట్రోల్లో ఇథనాల్ను కలిపే కార్యక్రమాన్ని భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీన్ని స్వచ్ఛ ఇంధనంగా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే దీని వెనక భయంకరమైన నీటి వృధా దాగి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇథనాల్ తయారీకి వాడే వరి, చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు చాలా నీరు అవసరం. దీనివల్ల దేశంలో ఇప్పటికే ఉన్న నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం వరి నుంచి ఇథనాల్ తయారీపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందుకోసం సుమారు 90 లక్షల టన్నుల బియ్యాన్ని డిస్టిలరీలకు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల పేదలకు రేషన్ షాపుల ద్వారా ఇచ్చే బియ్యంలో కోత విధించాల్సిన అవసరం రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి ఏ పంటల నుంచి ఎంత నీరు ఖర్చవుతుందో చూస్తే ఆందోళన కలగక మానదు. స్థూలంగా వరి నుంచి తయారు చేస్తే 10,790 లీటర్లు, మొక్కజొన్న 4,670 లీటర్లు, చెరకు నుంచి అయితే 3,630 లీటర్ల నీరు వాడాల్సి వస్తుంది. 1 కిలో బియ్యం పండించడానికి సుమారు 3,000 లీటర్ల నీరు అవసరమైతే దాని నుంచి వచ్చే ఇథనాల్ పరిమాణం చాలా తక్కువ. అంటే 1 లీటర్ ఇంధనం కోసం మనం 1,000 లీటర్ల నీటిని వదులుకోవాల్సి వస్తుంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2030 నాటికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగుంటే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ తయారీ సామర్థ్యం 1,822 కోట్ల లీటర్లకు చేరింది. అయితే ఈ తయారీ కేంద్రాలు ఎక్కువగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి నీటి ఎద్దడి ఉన్న రాష్ట్రాల్లోనే ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఇలాంటి స్థితిలో పారిశ్రామిక అవసరాల కోసం భూగర్భ జలాలను భారీగా తోడడం వల్ల సామాన్యులకు నేటి కష్టాలు రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ పరిశ్రమల వల్ల కేవలం నీటి వినియోగమే కాకుండా కాలుష్యం కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఈ మిల్లుల నుంచి వచ్చే వ్యర్థ జలాలను సరైన పద్ధతిలో శుద్ధి చేయకపోతే అవి నదులను, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. దీనివల్ల సాగు, తాగునీరు విషతుల్యంగా మారే ప్రమాదం ఉంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే భూగర్భ జలమట్టం పడిపోతుంది. కేవలం 1 లీటర్ ఇంధనం కోసం 1,000 లీటర్ల నీటిని ఖర్చు చేయడం వల్ల రాబోయే రోజుల్లో తాగునీటికి కూడా కొంత కొరత ఏర్పడే అవకాశం ఉందని భారతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చక్కెర పరిశ్రమ సంఘాలు ఈ అంచనాలను అతిశయోక్తి అని, మిగులు నిల్వలను వినియోగించడం వల్ల రైతులకు లాభం చేకూరుతుందని వాదిస్తున్నాయి. ఇథనాల్ ఉత్పత్తి దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసినప్పటికీ నీటి వనరుల నిర్వహణపై సరైన ప్రణాళిక లేకపోతే అది భవిష్యత్తులో తీవ్ర జల సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. ఇథనాల్ విప్లవం దేశంలో ఇప్పటికే ఉన్న నీటి ఎద్దడిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. కేవలం నీటి వినియోగమే కాకుండా ఇథనాల్ మిల్లుల నుంచి వెలువడే వ్యర్థాలు కూడా పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. వీటిని సరిగ్గా శుద్ధి చేయకపోతే ఉపరితల జలాలు, భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక రైతు 1 కేజీ బియ్యం ఉత్పత్తి కోసం 3,000 లీటర్ల నీటిని వాడుతుంటే వనరులు వృధా అంటున్న వ్యక్తులు అదే పంటను ఉపయోగించి 1 లీటర్ ఇథనాల్ కోసం 10,000 లీటర్ల నీటిని వాడుతుంటే దాన్ని గ్రీన్ ఎనర్జీ అని పిలుస్తున్నారని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన భద్రత కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమే అయినా అవి నీటి భద్రతను పణంగా పెట్టి జరగకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నేటి ఎద్దడి ఎక్కువగా ఉండే వరి, చెరకు వంటి పంటల కంటే తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో వాహనాలు నడపడానికి ఇంధనం ఉండొచ్చు, కానీ మనుషులు తాగడానికి నీరు ఉండదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి పెట్రోల్లో ఇథనాల్ను కలిపే కార్యక్రమాన్ని భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీన్ని స్వచ్ఛ ఇంధనంగా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఇథనాల్ పరిశ్రమల వల్ల కేవలం నీటి వినియోగమే కాకుండా కాలుష్యం కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఈ మిల్లుల నుంచి వచ్చే వ్యర్థ జలాలను సరైన పద్ధతిలో శుద్ధి చేయకపోతే అవి నదులను, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి.